అనంతపురం నగరం జిల్లా ముఖ్య కేంద్రం. ఇక్కడ కొంత అరాచకాలకు కానీ ఆటవిక ప్రవృత్తికి కానీ అన్యాయం కానీ ఎదిరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జిల్లా ముఖ్య కేంద్రం. మనం అనంతపురానికి బెంగళూరుకి అత్యంత చేరువలో ఉందంటే హైదరాబాద్ రాజధాని కంటే మనకి అమరావతి రాజధాని కంటే కూడా బెంగళూరు నగరం అనేటువంటిది మనకి అత్యంత చేరువలో ఉన్నది. 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చు. తర్వాత కర్ణాటక అనేది మన పొరుగు రాష్ట్రం. అనంతపురంలో అనాదిగా కర్ణాటక రాష్ట్రం నుంచి కొంతమంది పోలీసులు అంటే సూడో పోలీసులు అన్నామా, లేకపోతే కనుక షాడో పోలీసు అన్నామా, లేకపోతే ఒక ముఠానుగా ఏర్పడి నగరానికి వచ్చి ఒక ప్రాపర్టీ రికవరీ అనే పేరుతో అనేక దశాబ్దాలుగా కొంత మేర ప్రయత్నాలు చేసి సొమ్ము చేసుకునేటువంటి వైనాన్ని మొన్న రాత్రి 23వ తారీఖు బట్టబయలైంది. అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఎవరైనా వస్తే ఇట్లా దొంగ బంగారమో లేదా ప్రాపర్టీ దొంగతనాల కేసులో వచ్చారంటే సుదూరంగా పెట్టడం సాంప్రదాయం. అంటే నిజంగా వీళ్ళు పాత్ర ఉందామని. కానీ అనేక దఫాలుగా నా దగ్గరికి వస్తే కూడా నేను వారించాను. మొన్న రాత్రి కర్ణాటక నుంచి KA02 AF 1422 అనేటువంటి కర్ణాటక ఇన్నోవా కారు అనంతపురం నగరానికి వచ్చింది. దాంతోపాటు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందులో బుడగ జంగాల సంఘం నాయకుడు ఉందూరప్ప అనేటువంటి వ్యక్తిని 7-8 మంది బలవంతంగా పట్టుకొని తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఆ బుడగ జంగాల కాలనీలో ఉన్నటువంటి సంఘ నాయకులు కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తిరుగుబాటు చేసి మఫ్టీలో ఉన్నటువంటి వ్యక్తిని దాడి చేసి ఆయన రక్షించుకొని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ దాంట్లో కొన్ని వీడియో కాల్స్, ఒక సెల్ ఫోన్ కూడా పడిపోయింది. దాన్ని తీసుకొని పోలీసులకు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఒక అతను శశిధర్ అని బెంగళూరు సిటీ ఆల్ ఇండియా రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ సోషల్ జస్టిస్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అతను దాని జిల్లా బెంగళూరు నగర కార్యదర్శి అని చెప్పి అతని ఐడెంటిటీ కార్డు, మీకు ఐడెంటిటీ కార్డు కూడా చూపిస్తున్నాము. అతను ఆ సెల్ ఫోన్లో దొరికింది, పోలీసులకు అప్పచెప్పాము. తర్వాత అవన్నీ కూడా ప్రెస్ కూడా కాపీలు ఇస్తాం. మీకు ఈ జరిగింది ఆ ఫోన్ సంభాషణలో జరిగింది ఏంటంటే, ఎవరైనా ఒక పోలీసు బృందం కానీ, అంటే దీంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టరు, 2 కానిస్టేబుళ్ళు, ప్రైవేట్ మాఫియా ఉందన్న దానికి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. అనంతపురం నగరానికి వచ్చి అనంతపురంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్పీ గారు పర్మిషన్ తీసుకోవాలా, నిజంగా పోలీసులు అయితే 1 టౌన్ పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వాలా, స్థానిక ఇది వీళ్ళ సహాయం తీసుకొని నిధులు పట్టుకోవాలి, లేదా నిధులు పట్టుకున్నప్పుడు వివరాలు ఇవ్వాలి. కానీ నేను నిన్న ఇదంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నిందితుడు సిరిసాల శ్రీనివాసులు అని చెప్పి, ఇతను ఉరఫ్ బిందుల సీన, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త. తర్వాత ఇతను అనేక దొంగ నోట్ల వ్యాపారం కేసుల్లో ముద్దాయి, తర్వాత గుప్త నిధుల తవ్వకాల్లో ముద్దాయి, కిడ్నాప్ కేసులు ఇతను తమ్ముడి మీద ఉన్నాయి, తర్వాత మర్డర్ కేసు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, అనంతపురం 1 టౌన్లో రౌడీ షీటరు, తర్వాత భూ కబ్జాల కేసులు ఉన్నాయి. ఇలాంటి అనేక కేసుల్లో నిందితుగా ఉన్నటువంటి బిందెల సీన అనేటువంటి వ్యక్తి పోలీసు అధికారులు ఫోన్ చేశారు. అంటే ఇతను ఈ మాఫియా ముఠాకి బినామీగా ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏం మాట్లాడాడు, ఎవరైనా ప్రాపర్టీ రికవర్ చేయాలంటే ఫలానా వ్యక్తి వందూరు స్వామి ఇల్లు ఎక్కడా అని అడగాల. ఆ విధంగా కాకుండా అతని దగ్గర ఆస్తి ఎంత ఉంది, ఎంత డబ్బులు వస్తాయి అంటే ఇతను గైడ్ చేస్తున్నాడు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనంతపురం నగరంలో వ్యాపారస్తులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలేయించి 3 రోజులు పెట్టండి, 4 రోజులు పెట్టండి అని చెప్పి డిక్టేట్ చేస్తే రౌడీ షీటరు వాళ్ళు వీళ్ళు పంచుకునేటువంటి పరిస్థితి ఒక వ్యాపార కేంద్రంగా తయారైంది. ఇతను పక్కా రౌడీ షీటర్. నెలమంగల్లో బెంగళూరులో పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని పోలీసులు సార్ అని చెప్పి సంబోధించేటువంటి ఆడియో క్యాసెట్ కూడా మీకు ఇస్తున్నాం, అది వినండి. మైక్
ఏదైనా కేసు రిజిస్ట్రేషన్ చేస్తారు. వేరే సిటీల పేరు కూడా అదంతా కూడా పెట్టచ్చు. అంతా నీకే ఇష్టం లేదు. డబ్బులు అకౌంట్ వస్తారా? డబ్బులు ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఎవరున్నా ఇద్దరు కానిస్టేబుల్ ఏ స్టేషన్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర బాధితులు ఎవరన్నా పిలిపించిండ్రు బాధ్యులు చెప్తారంటే తర్వాత ఈయన ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు కూడా కేసులు ఇచ్చామని డీల్ చేశారు. ఇప్పుడు బళ్ళారి ధారవాడ ఏమన్నా కూడా పెడతాం. ఇంకోటి కూడా ఏం చెప్పాడు, ఎట్లా ఏమన్నా ఇబ్బంది అవుతుందా, జనసమ్మర్దం ఉంటారా, అది ఇది అంటే జనసమ్మర్దం ఎవరు లేకుండా ఒకటే దొరికిస్తాడు, పట్టిస్తాం అన్నాడు. తర్వాత రెండవది ఇంకోటి ఏం చెప్పాడు, దాంట్లో అవసరం వస్తే కర్ణాటకలో నేను ఇంకోటి ఇస్తాను, వంత కేసు పెట్టిస్తుందే కావాలంటే వాడు మోసుకుంటాడు అని మీరు చెప్తున్నాడు రౌడీ షీటరు. అంటే పక్క ఈ రౌడీ షీటరుతో నాలుగు చెప్పే కర్ణాటక దీంట్లో జరుగుతూ ఉన్నటువంటి ఇది. వాళ్ళు రియల్ పోలీసేనా? దాంట్లో రియల్ పోలీసులు ముగ్గురు ఉన్నారు. ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఉన్నారు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఎవరు? కర్ణాటక వాళ్ళే? కర్ణాటక పోలీసే పక్క.
దీంట్లో మరి ఎవరెవరు కోల్పోయినా జనానికి ఎవరు ఉన్నారనేటువంటిది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది అనేక సందర్భాల్లో వ్యాపారస్తులు నగరంలో ఎవరైనా ఉంటే పట్టుకోవడము, బంగారు ఇమ్మని డబ్బులు ఇమ్మను అని చెప్పి డబ్బులు ఇప్పించుకొని వదిలిపెట్టే పరిస్థితి వచ్చాడు. ఇతను ఏం చెప్తున్నాడు, డిక్టేట్ చేస్తున్నాడు, కేసు కూడా పెట్టాలా, డబ్బులు తీసుకోండి. ఆ కేసు పెట్టేకి ఎట్లా అంటే అవుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు ఆడియో వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నాం. నేను మీ ద్వారా అనంతపురంలో నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో ఇలాంటి పరిస్థితుల్లో, మీరు ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి దొంగ బంగారు కానీ వేరే ఇతరత్ర కానీ తప్పుడు కేసులు బనాయించడానికి ఎవరైనా వస్తే మీరు సంబంధిత ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు లేదా మాకు మీరు తెలియజేయాలని చెప్పి పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అనేక 4-5 సందర్భాల్లో కేసులు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ సాక్ష్యాలతో కూడా చూపిస్తాను. నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇవన్నీ కూడా సాక్ష్యాలకు పంపుతా ఉన్నాయి. 1 టౌన్ సిఐ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు నేను ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, నేను స్థానిక శాసనసభ్యుడు కూడా అప్పీల్ చేస్తున్నాను. నేనేదో రాజకీయ కక్షతో దుగ్ధతో మాట్లాడడం లేదు. మీరు అనంతపురంలో స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇలాంటి తప్పుడు కేసులన్నీ బనాయించి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక సూడో నక్సల్స్ లాగా ఒక సూడో పోలీసుతోనూ దాంట్లో కొంత అధికారులతో కుమ్మక్కైపోయి నగరంలో ప్రశాంతంగా బతికి ఏనాడు ఏ కేసుల్లో కూడా లేనటువంటి వ్యాపారస్తులు పిలుచుకొని వచ్చి హింసించి 4-5 రోజులు పెట్టి మీరంతా డబ్బులు వసూలు చేయండి అనేటువంటి సంకేతాలు ఇచ్చి అలాంటి వ్యవహారం చేసేటువంటి వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వడం కరెక్టా? నేను మద్దతు ఇవ్వలేదనేటువంటి భావన మీరు ఉండొచ్చు. మీరు ఇతను ఇండస్ట్రీ పెడితే మొన్న రీసెంట్గా పాలాభిషేకానికి వీళ్ళ ఫ్యాక్టరీకి పోయి ఎమ్మెల్యే స్వయాన ఉండి పార్టిసిపేట్ చేశాడట. అంటే వాళ్ళ పట్టణంలో ఉండే పోలీసులకంతా కూడా ఏం మెసేజ్ పోతుంది అంటే ఎమ్మెల్యే అనుచరుడు లేదా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాబట్టి చూసి చూడనట్టు పోదామనేటువంటి భావన పోలీసు ఉద్యోగస్తుల్లో కానీ అధికారుల్లో కానీ ఆ భావన రాదా? పరోక్షంగా మన మద్దతు చేయడం కావాలా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాన్ని ఇమీడియట్గా బహిష్కరించాలి, ఎమ్మెల్యేగా నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు సమాజానికి శ్రేయస్సుకు పాటుపడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇలాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే మా ప్రజలకి మరి ఈ విధంగా బాధ హింస కలిగిస్తూ ఉంటే ప్రజాస్వామ్య సంఘాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాతంత్ర వ్యక్తులు కానీ మౌనం పాటించడం మంచిది కాదు. నేను అందుకని ఏం నిర్ణయం తీసుకున్నామంటే అనంతపురంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం. వెంటనే బెంగళూరుకి వెళ్ళి మా అవేర్ సంస్థ ద్వారా డీజీపీని, అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులను, హోమ్ మినిస్టర్ని కలుస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి హైకోర్టు లోకాయుక్త కూడా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఇచ్చి ఇమీడియట్గా అధికారుల్ని సస్పెండ్ చేయాలా, దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా మనం అవసరం వస్తే ఢిల్లీకి పోయి అమిత్ షా హోంమంత్రిని కూడా కలిసి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఎవరెవరు నాయకులు ఉన్నారు, ఈ విధమైనటువంటి దందా ఎక్కడ జరుగుతూ ఉంది, దీని వెనక ఉన్నటువంటి ప్రతికన్న హస్తాలు ఏమున్నాయి, మరి ఇలాంటివి అనంతపురం నగరంలో కానీ లేదా ఇతర నగరాల్లో కూడా ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భయాందోళనలు మా మీద ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మాఫియా, అంటే సులభంగా డబ్బులు సంపాదించడానికి ఒక నేరచతులు బెంగళూరు జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని ఒక ఆయుధంగా పావుగా వాడుకొని ఇతన్ని రౌడీ షీటర్ని ఒక ఎస్ఐ సార్ అని పిలుస్తున్నాడు. అంటే మీరు ఈ ఆడియో టేబుల్ మీకు వినిపించాను, కాపీ తీసుకోండి. దీనివల్ల సమాజంలో మరి శాంతి భద్రతలు ఏ విధంగా మరి శాంతి భద్రతలు విఘాతం జరగదో మనందరం కూడా ప్రశ్నించుకోవాలా. అనంతపురం ఈ జిల్లాలో ఎవరైనా సరే ఇలాంటి సంఘటన ఉంటే జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి, అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఇవ్వండి, లేదా నాకు కూడా అర్జీ తీసుకురండి. మేము దీని మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజలు అప్రమత్తంగా ఉండని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ ఒక కేసు కూడా నమోదు కానటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని పౌరులుగా పెట్టుకొని ఏదో 8 లక్షల డబ్బులున్నా ఇంత ప్రాపర్టీ ఉంది వీళ్ళ మీద పెట్టండి అంటే ఇది దేనికి? ఇది దుస్సాంప్రదాయం కాదా? దుర్నీతి కాదా? ఈ దురాలోచన కాదా? ఈ విధంగా దోపిడీ కాదా? మరి ఇది జరిగితే దీనికి బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ నాయకుడుతో మాకు సంబంధం లేదంటే ఇమీడియట్గా అతని పార్టీ నుంచి బహిష్కరించాలా. లోకల్ స్థానిక శాసనసభ్యులు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, అభ్యర్థిస్తున్నా నగర ప్రజల తరఫున. నేనేదో రాజకీయంగా నాకు ఎన్నికలు లేవు లేదా ఇతరత్వం లేదు, అది మిమ్మల్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే ఒక శాసనసభ్యుడిగా మీకు బాధ్యత ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో పోయి పాలాభిషేకం చేశారంటే
ఒకవేళ రాజకీయ నాయకుడిగా ఎవరు పిలిచినా పోవచ్చు, దాంట్లో కూడా తప్పు పెట్టడం లేదు. కానీ నేర చరిత్రుడు ఇలాంటి దందాలు చేసేటువంటి వ్యక్తిని మీరు వెనక వేసుకొని రావడం లేదని అనంతపురం ఈ జిల్లా ప్రజలకి, నియోజక ప్రజలకి ఒక సంకేతం ఇవ్వడానికి, ఒక సందేశం ఇవ్వడానికి ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇతను బహిష్కరించి ఒక నేరమయమైన జీవితంతో ఇలాంటి పార్టీని లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకునేటువంటి వ్యక్తిని మీరు బహిష్కరిస్తే నగరంలో ఉండేటువంటి పోలీసులు కూడా ఇతను అధికార పార్టీకి సంబంధించిన వాడు కాదు కాబట్టి మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా మేము విధులు నిర్వహించేటటువంటి భరోసా కల్పించినటువంటి శాసనసభ్యుడిగా మీరు అవుతారు. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అభినందిస్తాను. అందుకనే అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, నగరాధ్యక్షుడుగా మీరు దీని మీద చొరవ తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా. దీని వెనక ఎవరున్నారో దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వస్తాం, కర్ణాటక ప్రభుత్వం వస్తాం, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలాంటి ముఠాలు ఏ విధంగా కర్ణాటక నుంచి చేస్తున్నాయి కూడా బహిర్గతం కావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు మీ ముందు రిలీజ్ చేయాలని మేము ప్రకటించడం జరిగింది. పొద్దున షాప్ రామాను ఇప్పుడు లోకల్ పోలీస్ కూడా తమ్ముడు కదా, తమ్ముడు లోకల్ పోలీస్ ఎవరన్నా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, అది బయటపడాలా? దీని అంటే ఒక నేరమైన జీవితంలో ఉన్నారంటే ఇవి మేము ఆల్రెడీ ఎస్పీ గారు చూసిపోతాం, యాక్షన్ తీసుకున్నాం, ఎస్పీ గారు చెప్పారు. దీని వెనక్కున్నటువంటి మంత్రాలు ఏంటో మన ప్రభుత్వమే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ వాళ్ళు తీసుకోవాలి. మీరు తీసుకోకపోయినా కూడా నేను కర్ణాటకకు పోయి హైకోర్టులో వేస్తాం, లోకాయుక్తలో వేస్తాం, ఇవన్నీ కూడా ఆడియో కూడా ఇస్తాం, ఆడియో సిటీలు ఇంకా కొన్ని 10 కేసులు ఆల్రెడీ తర్వాత కిడ్నాప్ చేసే సీసీ కెమెరాల్లో పట్టి నమోదైనది ఉంది. కర్ణాటక కార్ నంబర్ కూడా ఉంది. తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కార్డు. అసలు ఒక ప్రైవేట్ సంస్థకి ఏం సంబంధం ఉంది దాంట్లో అతను కూడా వచ్చాడు. అన్ని ఫోటోలు కిడ్నాప్ తర్వాత కర్ణాటకలో కేసులు నమోదైనట్టు కూడా ఛార్జ్ షీట్లు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇది పాత హిస్టరీ. కాదమ్మా ఇది వీడియో తీసుకుంటాను. ఓకే మేము సెల్ అంటే తీసి బిన్నెలాగా చేస్తాం. నేను మీ ప్రశ్న కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సమాజంలో అంతర్భాగము రకరకాల వ్యాపారస్తులు కూడా స్నేహితులు ఉంటారు. ఇలాంటి కొంత అలసత్వం వహిస్తే మాత్రం సమాజానికి ప్రమాదకరమైన బాధ్యత ఒక 10 కుటుంబాలు ఉన్నాయి సార్. ఆ 10 కుటుంబాలు సదాయిస్తాం సార్. ఇట్లా ఏదో కేసు కింద పని చేయాలి నాకు ఏదో కేసు చాలా చదువు సదాయించారు. చెప్పిన తర్వాత కొంతమంది పోలీసులు ఉన్నారని చెప్పి పోలీసులు చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే సరే వాళ్ళు కూడా వదిలేసి సార్ పడిపోలేదు ఇది ఆడియో పెట్టారు కోర్టు వేస్తారు. సమాజంలో నడిపోతుంది ఏం అడగలే మీతో పని ఉంది నువ్వు బంగారు కేసు ఉంది అని డిమాండ్ చేస్తున్నాం. పిల్లోడు మాకు ఖర్చు అది మీరు డిసైడ్ చేయాలి. మైన పిలుచుకున్నాం కాదు మై ఇంప్రెషన్ యూ హ్యావ్ టు డిసైడ్. నేనే అధికార పార్టీ నేతలు మాత్రం దీని మీద ఎవరైనా స్పందిస్తే మళ్ళీ చెప్తాను సాక్షాత్. నేను ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ మై డిమాండ్. అంటే పోలీసులు నిజంగా అతన్ని సస్పెండ్ చేసినా చేయకపోయినా పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు. అది కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారంటే అది ముఖ్యమంత్రి ఏం కాదు కదా. పోలీసులు నిజంగా మీ కంప్లైంట్ ను బేస్ చేసుకొని అదే పోలీసులు లెఫ్ట్ టు ది మీ ప్రెస్ నేను మీ దృష్టికి తీసుకొని వచ్చా, మీ న్యాయం చెప్పమని అడుగుతున్నా. నేనైతే ఒక ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నా న్యాయం జరగడం ఇక్కడ పోలీసుల ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఎస్పీ గారు హామీ ఇచ్చారు. కొంచెం బయట పెట్టినా
కనపడట్లేదు. ఇది ఐడెంటిఫై వాడు అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇతనికి ఏం సంబంధం, సొంతం ఒకటి సిటీ సెక్రటరీ బెంగళూరులో పెట్టుకున్నారు. ఇదంతా పెద్ద మాఫియా ముఠా ఉంది. తీగ తాగితే లోకల్ ఇవి వేరే వాడు ఏమంటున్నాడు దాంట్లో బళ్ళారి తర్వాత వేరే ప్రాంతాల పేర్లని చెప్తున్నాడు. ధారవాడ అన్ని పేర్లు చెప్తున్నారు. అంటే ఏమి మన దొంగనట్లు కేసుల్లో ఉన్నాడు, ఇంతకుముందు ఇతను అన్ని దాంట్లో ఉన్నాడు. నేను పెద్ద మాఫియా నడుస్తాను. గవర్నమెంట్ కూడా దీని మీద ఒక ఎంక్వైరీ అవసరం. ఇది గతంలో లోపలే ఇచ్చి ఈ అమ్మాయిని అనంతపురంలో ఒక నగరంలో ఉన్న వ్యక్తిని గతంలో లోపలే ఇచ్చి 5 లక్షలు డబ్బులు ఇచ్చినాక కర్ణాటక పోలీసులు వదిలేశారు. సేమ్ ఇదే పిలిపించగలమా మనం ఇప్పుడు? ఎవరో పిలిపించండి, బాధితులను పిలిపించండి. మరి మీరు కాదు, మీరు అన్నతో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అవన్నీ ఫుల్గా పెట్టేసింటే ఫుల్ ప్లేట్ అయ్యేది కదా. సిఐ ఎందుకు తీసుకుని మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాడు అని సిఐ పెట్టుకున్నాడు. ఆడలు పక్కన నడుచుకుంటా అంటే మామూలుగా నడుచుకోలేదు. ఆడపిల్లలు మామూలుగా ఎత్తుకున్నాను వచ్చి ఎత్తుకున్నాను. అతను సపోర్ట్ చేయడం లేదు మాకు. అతని 23 చేసిన విడిచిపెట్టా అంటారు. ఇక్కడే ఉన్నాడంట కదా, వన్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము. 2 పక్షాలు కూర్చోబెట్టుకొని వీళ్ళు కూర్చోబెట్టమంటే ఒప్పుకోవడం లేదు. దీనికి ఏం సంబంధం ఇది అంటే దీని వెనక ఏదో అదృష్ట శక్తులు అధికార పార్టీ నేతలు ఉంటారు కాబట్టే దీన్ని వెనకేసుకొని వస్తున్నారనే నా అభిప్రాయం. ఇప్పుడు అతని మీద ఏం అలిగేషన్ 5 లక్షలు వసూలు చేసిన అతను గతంలో చాలాసార్లు చేశాడు. ఇప్పుడు వీడియోలో ఇతనే మాట్లాడేది పోలీసులతో కాదనా. వాడిని మీరు మొబైల్లో చూపించినారు కదా, సెల్లో పెట్టిండేది. వాడి మీద ఏం అసలు అభియోగం ఏంటి? వాడి మీద అభియోగం కాదు కాదు ఒక నేరమయమైన ఇతనికి కర్ణాటక పోలీసులు ఫోన్ చేశారు. ఇతను కాన్స్పిరసీ కింద రమ్మన్నాడు. మీకు ఇక్కడ కొంతమంది ఆస్తులు ఉన్న వాళ్ళు గతంలో కూడా నేను చూపించాను మీకు ఇంత డబ్బులు వస్తాయి, నేను ఆస్తి ఇంత ఉంది, నేను పలానా మనిషిని చూపిస్తాను అని అన్నాడు. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవడైనా దొంగతనం కేసులో దండం చేయాలంటే పలానా పేరు అడిగి నువ్వు పలానా పేరు నీకు తెలుసా, లేదంటే ఇంకా పలానా ఇల్లు ఎక్కడ, నువ్వు పలాంది అడ్రస్ ఎక్కడ అని అడుగుతారు. ఇతను గైడ్ చేస్తున్నాడు. ఏమని మీరు పట్టుపోయి లోపలండి, ఇంతకుముందు కేసులు కూడా మీరు ఇట్లే చేశారు, నేను ఇంకా కేసులు చాలా చూపిస్తాను మీకు ఇట్లా అంటే డబ్బు కేసులు అంతా కూడా ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత జనం లేనప్పుడు చెప్పు ఒకడే ఉంటాడా అని మాట్లాడుతున్నారు. తర్వాత జనం అంతా తిరుగుబాటు చేశారు. సో సచ్ వారెంటీ లేదు, సో వేరే రకంగా అనంతపురం పోలీసుని పిలుచుకుని రాలేదు. తర్వాత అతని మీద ఏం కేసులు లేవు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పట్టుకోవడం కర్ణాటకలో పెట్టి ఇతను ఏమంటున్నాడు దీంట్లో ఇంకా చాలా బాగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నేను మీకెందుకు మీరు నేను చెప్పినట్టు చేయండి, నేను మొత్తం మీకు డబ్బులు వస్తాయి. తర్వాత 4 రోజులు పెట్టుకోండి, 5 రోజులు పెట్టుకోండి, డిక్టేట్ చేస్తున్నారు. అడ్వైస్ దీంట్లో ఏం కేసులు లేవు, ఏం లేవు. అంటే 50 లక్షల రూపాయలు వస్తాయి. 50 లక్షలు అంటే వీళ్ళు బెంగళూరు అక్కడ డిపార్ట్మెంట్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్, సంబంధం లేదు. వాడు ఎక్స్ట్రా ఇన్కమ్ అక్కడ పోలీస్ మొత్తం ఎన్ని సంఘటనలు జరిగాయి అన్న? ఏమేమి మా క్యాస్ట్ అరే బయట మన సరే ఏమని
అంటే లోపల పెట్టేస్తే మళ్ళీ పిలిపించి బంధువులు పిలిపించి డబ్బులు అనఫిషియల్ కాదు. భయపడి 5 లక్షలు పెట్టింది సార్. దానికి 2 నెలల కిందట జైల్లోకి అప్లోడ్ చేశారు. 5 లక్షలు పెట్టింది సార్. కర్ణాటక పోయి వాళ్ళకి తెలియదు చదువు లేదు. మా ఊళ్ళో చదువు తక్కువ, చాలా మందికి చదువు అనేది లేదు. నాకే చదువు లేదు. ఈ మొత్తం మా ఇంట్లో దొరికినాడు ఏదో సంపాదన. మనం ఈ ద్వారా ఏం చేస్తున్నామంటే కర్ణాటకలో కూడా లోకాయుక్తలో పిటిషన్ చేస్తున్నాం, చేసి అప్రూవ్ చేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ దీంట్లో కూడా కమిషన్ చేద్దాం. ఇది ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం చేస్తున్నటువంటిది రుజువైంది చెప్తున్నాం. ఎందుకో ఆడియో కాదా కాదు కాదు ఇక్కడ కాలనీకి ఒక పోలీస్ అని ఇచ్చినారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో విలేజ్ కి ఒక పోలీస్ ఉన్నాడు, కానిస్టేబుల్ ఒక గ్రామాన్ని, ఇంటెలిజెన్సీ ఉంది, ఎస్బీ ఉంది. ఇంత ఉన్నా కూడా ఎందుకు వీళ్ళు గుర్తించలేకపోతున్నారు పోలీసులు? వీళ్ళు ఏమన్నా పోలీసులు హస్తం ఉందా? లోకల్ పోలీసు కాదు కాదు, బాధితులు ఏదో చెప్తేనే కదా వాళ్ళకి ఏం తెలియదు. తిరుగుబాటు చేసి ఆడియోలు తర్వాత సెల్లో ఉన్నటువంటి కింద పడిపోయింది కూడా డౌన్లోడ్ చేసుకోకపోతే మనకి ఏమీ తెలియదు. అది నిజమైన మనం వెళ్ళిపోతుంది. బంధువులపై బయటకు చెప్పుకోకుండా నా చూసుకుంటారు, డబ్బులు కట్టేసి వస్తాం. కానీ ఇది పక్క విట్నెస్ దొరికిన తర్వాత ఇది మాఫియా అనేది పోలీసు వాళ్ళు కూడా అంత అప్పచెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా బయట చేసుకోవాలి కదా. మీరు ఎందుకు వచ్చారని చెప్పారు, వదిలేశారు. ఆ ఇద్దరు దొరుకుతున్నారు, బాధితులు ఇద్దరు వస్తున్నారా? పట్టిస్తే ఏమన్నారు? ఏ స్టేషన్ పట్టించారు? పట్టించాం సార్. ఏమన్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించాలా, పెట్టుకోకూడదు, ఆ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంది అంటే అన్నాడు. మేమేం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెల్లు రాత్రి 11:30కి సార్ ఫోన్ తెచ్చినాడు, మనకు ఉంటారు సార్ ఫోన్ తెచ్చినాడు. కానిస్టేబుల్ ఎస్ఐ గారు రాత్రి 11:30 మా ఇంటికి వచ్చి సెల్లు తీసుకోలేము. సిఐకి మీరు ఫోన్ చేసి అసలు ఎఫ్ఐఆర్ చూపించినారా, ఏం కేసు అని అడగండి. ఏమన్నాడు? అట్లా ఎట్లా వదులుతాడన్న మరి? అదే కదా ప్రశ్నిస్తే పబ్లిక్ తెచ్చి కొంతమంది వ్యక్తులను పోలీసులు కాదు సూడో పోలీసులు అని సిఐకి అప్పచెప్పారు. ప్రాపర్ గా ఆయన చెక్ చేయాలి కదా, ఎట్లా వదిలేస్తాడు ఆయన? ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ఇది రియల్ పోలీస్ ఆర్ నాట్ అనేది అక్కడ డిఎస్పీకో వాళ్ళ ఏరియా కర్ణాటక ఫోన్ చేసి ఎస్పీ దృష్టికి తెచ్చి ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా పిలిపించి తిట్టి బ్రహ్మాండంగా ఎస్పీ గారు తప్పు మోసాలు చేయాలని చెప్పి వీళ్ళని తిట్టి రికార్డ్ చేసే మాత్రం మొత్తం ఎదుర్కోవడం చేయకూడదు అని చెప్పి మందరించి తర్వాత ఆ పోలీసు వాళ్ళు కూడా పంపించేసి ఇప్పుడు ఇద్దరిని బండి ఓవర్ పెడతాను, గలాట పెట్టుకోవద్దని చెప్పి బండి ఓవర్ పెట్టారు. నేనేం తప్పు చేయలేదు, మళ్ళీ ఇంటికా నైట్ ఒక ఇద్దరు పోలీసులు పెట్టారు సార్. బందోబస్తు పెట్టారు. దీని వెనక ఏంటి అనేది మిమ్మల్ని మీ వీరు మా డిస్ప్లే గ్రాండ్ మీడియా తర్వాత పబ్లిక్ ఇష్యూ చెప్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలు బాధితులు తొందరగా పిలిపించేస్తే ఇద్దరిని పిలిపించారు.
ఒక రిసెస్ ఇప్పుడు తప్పించుకోతాను వచ్చేయండి. ఇప్పుడు మీరు చెప్పడం మళ్ళీ మీడియాలో రాయడం మళ్ళీ ఎస్పీ గారు దాన్ని కౌంటర్ చేయడం లేదా కౌంటర్ చేయడం దానివల్ల ఉపయోగం ఏం లేదు. మీరు పొలిటికల్ గా ఇది పనికి రావచ్చు, మీకు వైఎస్ఆర్సీపీ తిట్టడానికి వైఎస్ఆర్సీపీ విమర్శించడానికి. నిజంగా మీరు ఇష్యూ ఉంది, మీరు ఇది రిజాల్వ్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ రిజాల్వ్ చేయాలి. అది మీడియా చేయలేదు, మీరు చేయలేదు. సో మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మీడియా ఎస్పీ గారి దగ్గరికి పిలిచి ఎస్పీ గారి ముందు ఇది ఏమిటి అని మేము అడుగుతాం, మీరు అడగండి. లేదా ఎస్పీ గారిని ఒక ఉపయోగం ఉందో లేదో చేస్తారు కదా సామాజిక మీరు you cannot dictate all the trust. You are individual trust. I am not dictating anyone. I am posing a question to you. Yeah. There are issue which is not in the purview of the media. It is in the purview of the police department. So police department daniki response ivvali. So what response does the SP give? Right. So that it is not the purview of the press అనేది absolutely wrong. Anything press అనేది అన్యాయం ఎక్కడున్నా కూడా ప్రెస్ మాట్లాడాలి చెప్పే హక్కు మాకుంది, లేదా రిసీవ్ చేసుకుంటే ప్రెస్ ఉంది. ఒకవేళ పబ్లిష్ చేస్తాం లేదా డిఫరెంట్ ఇష్యూ. రెండవది మీరు ప్రెస్ ఎస్పీ గారి దగ్గర తీసుకోవాలంటే ఫస్ట్ పౌరుడిగా ఎస్పీ గారు తెలియదు సబ్మిట్ చేశారు. ఆయనకి రిప్రజెంటేషన్ అంటే చదువు చెప్పొచ్చాను, ఇవన్నీ డీటెయిల్స్ పంపిమన్నారు. కంట్రోల్ పోలీసుతో కూడా మాట్లాడారు. మేము మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు ఏమన్నా ఇప్పుడు 4 వేస్తారా లేదా ఎస్పీ గారు చేస్తారా రాజకీయ ప్రయోజనాల కోసం అయితే నేను వేరే రకంగా మాట్లాడాను. మీరు ఏదో అనుకుంటే రాజకీయ ప్రయోజనం కాదు. నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటా సస్పెండ్ చేయమని అడుగుతున్నా. మీరు పబ్లిష్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. నేను ఐఎమ్ నాట్ డిక్టేటింగ్ ఆర్ ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్. వెదర్ యూ మే బిలీవ్ ఇట్ ఆర్ యూ మే ఒబ్లై ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ, నాట్ ఫర్ మీ. is always my prerogative. అదే మరి యు ఆర్ ఇండివిజువల్ పర్సన్. లైఫ్ ఇస్ దిస్, రమేష్ గారు మీకు లైఫ్ డిస్లైక్స్ ఉంటారు, ఆయన ఇష్టపడదు, సమయం డిస్లైక్ చేస్తాను, నేను చేయలేను. It is not about likes and dislikes. Yes. Media doesn't. That is what you are indirectly telling. Mr. Ramesh is what you Media are. doesn't go by likes and dislikes. Media goes by what is. I am strongly believing it. But here you are as an individual. నేను ఒక నేరం చేస్తున్నాడు, వీడిని చెప్తున్నా, మీరు పబ్లిక్ చేస్తే చేయండి, అనుకునేది మీ ఇష్టం. అది మీరు ఎవరైనా సత్యం మీ ఇష్టం. అది మై అపీల్. నేను కావాల్సిన తీసుకోండి, వద్దని పబ్లిష్ చేయమంటే చేయరు. రైట్. నేనైతే కర్ణాటక చెప్తున్నా, ఒక పొలిటీషియన్ గా, ఒక పబ్లిక్ సర్వెంట్ గా, పబ్లిక్ సర్వీస్ చేసే వ్యక్తిగా, ఒక సోషల్ వర్కర్ గా మై డ్యూటీ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నా. మీరు అది దీంట్లో పోయి నేనంతా వేయండి కమాండ్ చేయడం లేదు. నేను కూడా కమాండ్ చేసి న్యాయబద్ధంగా చేయండి. కాదు అనంతపురంలో భవిష్యత్తులో జరుగుతుందని ఎమ్మెల్యే గారు కూడా నేను మాట్లాడాలి. ఆయనది కూడా అపీల్ చేస్తున్నా. ఆయన కూడా ఎందుకంటే ఇక్కడ చేశారు కాబట్టి దయచేసి సస్పెండ్ చేయండి. మిమ్మల్ని వేరే రకంగా అధికారులు కానీ ఇంకోరు కానీ దూరం పెట్టాలనే భావన వస్తుంది అన్నట్టు చెప్తున్నా. అంతేగాని మీ పర్వ్యూ నాట్ పర్వ్యూ ఆఫ్ ది ప్రెస్ అంటే పర్వ్యూ ఆఫ్ ది ప్రెస్. ఎక్కడ దొంగతనం జరిగినా, దోపిడీ జరిగినా, దందాలు జరిగినా, అధికారుల దుర్వినియోగం జరిగినా కూడా, ఇక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రెస్ బాధ్యులు ప్రెస్ గా చెప్పుకుంటాం. మేము మా అధికారులు ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. మొన్న రాత్రి 23rd నైట్ నేను చెప్తాను, 8 hours ఉంది. లేకపోతే ఇంకోటి అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. మా బాధ ఆవేదన మీడియాకి చెప్పుకోకపోతే ఇంకోటి చెప్పాలా? వేస్తారు కదా. ఇప్పుడు అమ్మాయి చూసుకుంది, ఆయన ఇష్టం ఉంటే వేస్తుంది, లేకపోతే లేదు. ఎందుకు అమ్మాయి లేదంటే ఎవరు దీన్ని క్యారీ చేస్తారో, లేకపోతే ఎవరు దీన్ని ఎక్స్పోజ్ చేస్తారో పర్వాలేదు అని అనుకుంటాను. చేయలేదు అనుకోండి, మీ ఇబ్బందులు మీకు ఉన్నాయని మేము అనుకుంటాం. దాంట్లో కూడా మీరు తప్పట్లేదు కదా. మేమేమన్నా కంపల్సరీ చేయాలా? నేను కూడా మీకు చెప్పడానికి యువర్ ఇండివిజువల్. బట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ నేను చెప్తాను. ఎస్పీ గారి దగ్గర, ఎస్పీ గారు ప్రెస్ దగ్గరికి పోయినప్పుడు అలౌ చేస్తారు, అందరినీ చేయరు కదా. తర్వాత రెండోది వస్తాను ఛాన్స్ ఇవ్వాలి కదా. వెంటనే పోయి ఎస్పీ గారి మీద మాట్లాడకుండా పోలీసు మీద మాట్లాడతాను. ఇవి ఉన్నాయి అనుమానాలు, ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీరు చేయండి. మీ పని నా తప్పైతే కరెక్ట్ గా నాకే సరిదిద్దండి. నేను వద్దనటం లేదు కదా. ఎస్ యు ఆర్ రాంగ్ అని చెప్పండి. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఉంది. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్గా మీకున్న బాధ్యతలు మీరు నిర్వర్తించండి అని అడుగుతున్నాము. వాళ్ళ బాధ్యత ఇది కాదంటే దాన్ని నిర్ణయం చేస్తాను. నేనేం చేయను. ఎవరైతే బాధ్యతలు ఉంటారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని బయట తీసుకున్నామంటే
అది అర్థం కావడం లేదు. నేను పాయింట్ ఏంటంటే నా దగ్గర ఆన్సర్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు చేస్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి నాదంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి చేయలేదు అంటున్నా. చెప్పాము చేస్తున్నాం అంటున్నారు. కానీ నేను మీడియా ద్వారా కొంత ఎక్స్పోజ్ చేస్తే ఇంకా కొంత యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను. నా దగ్గర ఆన్సర్స్ దేనికైనా ఉన్నాయి. ఐ కెన్ గివ్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే మీకు లేదనుకుంటే నేను ఆన్సర్ మీకు ఇష్టపడి మీకు సంతృప్తికరంగా లేకపోవచ్చు. బట్ ఆన్సర్ లేదంటే మీరు ఎందుకు చెప్తారు? ఆయన నేను చెప్తాను కదా. చెప్పండి. ఇప్పుడు నా ఫోన్ చేస్తున్నా, మీ ముందే చెప్తున్నారు కదా. మీ ముందే చెప్తున్నారు, తెలిసిన కాబట్టి చెప్తున్నా. అదే అడుగుతున్నా. ప్రెస్ మీట్ పెట్టాము, బయట ఉన్నా నేను జరుగుతూ ఉండదు. దాంట్లో ఆన్సర్ 100 ఆన్సర్లు ఉంటాయి. ఆన్సర్ లేకుండా ఎట్టబోతాం. తప్పు చేస్తే ఆన్సర్ ఉండదు. కానీ విద్యార్థి మాట్లాడడానికి ఆన్సర్ ఎప్పుడు ఉంటాయి. అరెస్ట్ చూపిస్తే 5 లక్షల డబ్బు ఎక్కడ చేస్తారు? అమలు చేస్తే మాట్లాడమంటారు. మనం అదేంటే ఇచ్చిపోయారు, దాంట్లో వేసారు, ఫోటోలు కూడా సెల్లో ఉండేది తీశారు. వీళ్ళు బంధువులు పోయి 5 లక్షలు కట్టి అంతే. కేసు ఉంటే ఎట్లా ఉంటుంది? మళ్ళీ వాయిదాలు పోదు కదా. జైల్లోనే పెట్టారు, కడ్డీలో వేశారు. ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ 100% అనంతపురం రాష్ట్రంలో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటారు. అంతే. ఎఫ్ఐఆర్ అయితే లోపల పెట్టారు. ఎఫ్ఐఆర్ కాకుండా కూడా నన్ను కూడా తీసుకుని లోపల పెట్టచ్చు. ఏమంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. చదువురాని వాళ్ళు అనేది చట్టం మాట్లాడచ్చు. కానీ లా బ్రేక్ చేసే వాళ్ళకి చట్టమే ఉంటుంది. తర్వాత ఎనీ ఎస్ఐ మీకు ఎంఓడి అవగాహన కూడా రావాలి. సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు ఎవరైనా పట్టుకొని వచ్చి మీరు చెప్పిన ఎంటైర్ ఎపిసోడ్ లో వీళ్ళు 1 టౌన్ సిఐకి అప్పచెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కన్సర్న్ డాక్యుమెంట్స్ ఆయన తీసుకోకుండా జిరాక్స్ కాపీస్ వాళ్ళని వదిలేయడం అనేది అక్కడ మేజర్ పాయింట్. ఎంటైర్ ఎపిసోడ్ లో జరిగిన తప్పు అక్కడే ఉంది. ఎందుకు అధికార పార్టీ అంటే నిజంగా అంటే ఆయన వదిలేసే ముందు అవి కనుక తీసుకోకపోయింటే ఇది పెద్ద మిస్టేక్ అక్కడే తీసుకొని ఉంటే ఐడెంటిటీ కార్డు దొరికాయి కాబట్టి వాస్తవాలు ఒక్క కేసు ఒక్క కేసు ఎఫ్ఐఆర్ నమోదు ఒక్క కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు. ఫస్ట్ టైం ఇంతకుముందు వేరే తీసుకొస్తారు. ఫస్ట్ టైం ఏం చెప్తాను తెలుసా? నేను చెప్పేది వాస్తవం రాసుకో. ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు కాబట్టి సేఫ్టీ ఆస్పెక్ట్ లో ఇద్దరిని ఫైండ్ అవుట్ చేసుకుంటామని చెప్పి జరిగేది. అంతే తప్ప ఏం కేసులు ఏం లేదు. ఇద్దరిని అంటే గొడవ చెప్పకుండా ఇద్దరికి ఆడోళ్ళు గొడవ చెప్పకుండా బయట ఎవరు అంటున్నారు. కానీ ఇది తప్పు రాకుండా ఉంది. నా దగ్గర రాదు. అంటే ఒకసారి ఎప్పుడో వచ్చారు కానీ ఏదో కేసులో ఉంటారని వదిలేసాను. నేను పట్టించుకున్నాను. 5 లక్షల రూపాయలది మళ్ళీ ఇప్పుడు చెప్పిన తర్వాత ఈ ఆడియోలు ఎప్పుడైతే దొరికాయో అనేది పక్క ఇదంతా విన్న తర్వాత నేను నిర్ధారించుకున్నాను. ఇది యాక్చువల్ అంతే కదా. కొంతమంది ఈ నేనైతే ఎవరు ఉన్నారో బయటకు వస్తే అది ఎవరు నేను అన్నాడు డీజీపీ అన్నాడు పోవాలి. దీని ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం మీద కర్ణాటకలో కూడా ఎవరు చేయకపోతే మేము న్యాయబద్ధంగానే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో హైకోర్టులో పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. తర్వాత లోకాయుక్త కూడా ఫిర్యాదు చేస్తాము. మీరు ప్లస్ మీరు న్యాయం అనుకుంటే రాయండి. ఎందుకంటే ఉన్నది మీ దృష్టి తీసుకొని వచ్చాం. మీ మీద మేము అధికారులు చెప్పి మీకు చెప్తున్నాం. లేదంటే మేము న్యాయపోరాటం ఆ ఇద్దరులో ఒకరు ఉన్నారు. ఇంకోటి పరిస్థితి ఏమి? సార్ మా అబ్బాయిలే సార్. అసలు ఆ ఇద్దరి మీద ఏమి నేరారోపణ ఏంటి?
అసలు ఏందో నువ్వు చిన్న క్లుప్తంగా చెప్పు సార్ అసలు ఆ పిల్లోడు నైట్ సార్ ఒకటి చెప్పండి. ఏం కేసు అది? నువ్వు నేను ఒక్కటే క్వశ్చన్ ఇప్పుడు నేను నిన్ను 5 లక్షలు ఇయ్యి అని అడుగుతా. నువ్వు బంగారం కొట్టేసినావనో మోటార్ సైకిల్ కొట్టేసినావనో దొంగతనం చేసినావనో అడగాలి కదా. అట్లా ఏం ఆరోపణ చేసినావు? ఏం ఆరోపణ? ఏం ఆరోపణ? ఎందుకు ఇయ్యాలి? ఏం కేసు అది? ఎందుకు చెప్పరా? బలవాన్ ఏం కొట్టేసినావో పోలీసులు నువ్వు ఏం కొట్టేసినావో నీ మీద నేరం. ఊరికే డబ్బులు ఇచ్చేస్తావు. నువ్వు 5 లక్షలు ఇచ్చేస్తున్నా అంటే నేను పోలీసు ఉండి నువ్వు 5 లక్షలు ఇరా అంటే ఇచ్చేస్తానా? ఒరే నువ్వు దొంగవో లేదా నువ్వు బండ్లు కొట్టేసేటనువో దొంగ బంగారం కొనేటోడివో అంటే ఇస్తాడు. ఇతని టార్గెట్ కాదు, ఇతను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారంటున్నారు. దీన్ని ఇన్స్ట్రుమెంట్ గా వాడుకొని అది అంతవరకు క్లారిటీ ఉందన్నా. మీరు వినిపించిన ఆడియోలో అంతవరకు క్లారిటీ ఉంది. నేను డబ్బులు ఇచ్చేసిన వాళ్ళ మీద ఏమి నేరారోపణ చేసినాను అనేది క్లారిటీ లేదు. ఏం చెప్పిందంటే బంగారం ఏదో వస్తువుల మీద చెప్తున్నాను కదా, లేకపోతే కేసులు పెడతామంటుంటే భయపడి డబ్బులు ఇచ్చేస్తారు. అన్న వాళ్ళిద్దరిని పిలిపిస్తే ఇప్పుడు ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది అన్న. వాళ్ళు కూడా ఫోన్ చేయండి. వినాయక్, ఫోన్ చేయి. పంపించలేదండి సార్ వస్తుంది. బాధితుడు ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నాడు సార్. ఆయన పంపించలేదు.